హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, రోజా గారికి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు సార్. ఆమె గతంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఒక ఈవెంట్ నిర్వహించారు కదా, దాంట్లో అవకతవకలు జరిగాయి, భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తూ సిబిఐ విచారణ కూడా ఆదేశించారు. మొన్నంతా కూడా అసెంబ్లీలో దీనిపైన పెద్ద చర్చ కూడా పెట్టేశారు సార్. మరి ఇప్పుడు ఏసీబీ రంగంలోకి దిగడం ఎటువంటి ఇబ్బందులకు రోజా గారికి తావిస్తుంది? మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్ ఈ కేసులో? మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా ఎప్పటి నుంచో ఎన్నికల ముందు నుంచి కూడా రెడ్ బుక్ గురించి లోకేష్ చెప్తున్నాడు. నేను రెడ్ బుక్ పెట్టాను, రెడ్ డైరీ పెట్టాను, ఆ డైరీలో అందరి పేర్లు రాసుకుంటున్నాను, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్కరి అంతు చూస్తాను అనేది ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటించింది కూడా లీగల్గా చూస్తానని. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే అక్రమాలకి అరాచకాలకి పాల్పడ్డారో వాళ్ళని నేను లీగల్గా విడిచిపెట్టను, వాళ్ళ అంతు చూస్తానన్నట్టుగానే ఆయన మాట్లాడాడు. దాన్ని బట్టి ఫస్ట్ ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ అధికారుల మీద పడింది. కొంతమంది డిఎస్పీలని పదవులు ఇవ్వకుండా పెట్టేయడం, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని కూడా వేధించడం, ఇవన్నీ కూడా చేసింది. ఎందుకంటే జగన్ ఇక్కడ ఏమైపోయిందంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా రివెంజ్ అనేది ఒక కామన్ ఫెనామినాగా మారిపోయింది. ప్రభుత్వాలకి రెవెన్యూ తీర్చుకోవడం అనేది వన్ ఆఫ్ ద ప్రయారిటీస్లో లిస్ట్లో భాగమైపోయింది. నువ్వు ఉన్నప్పుడు రెవెన్యూ నా మీద తీర్చుకుంటే నేను వచ్చినాక నీ మీద రెవెన్యూ తీర్చుకోవడం అన్న ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీన్ని మోడీ ప్రభుత్వం చాలా సిస్టమేటిక్గా, అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీలు కూడా ఇదే పని చేశారు. ప్రతిపక్షాల మీద రెవెన్యూ తీర్చుకోవడం, ప్రతిపక్షాలని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. అయితే దాన్ని మరింత ఆర్గనైజర్గా సిస్టమేటిక్గా బీజేపీ తీసుకెళ్ళి బీజేపీ ప్రతిపక్షాలని పొలిటికల్గా చంపేసి తాము ఎదగాల అన్న ఒక వ్యూహంతో ముందుకెళ్తుంది. ప్రతిపక్షాలే కాదు, ఒక్కోసారి సొంత పక్షాలని కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివసేనని తొక్కేయగలిగింది, చీల్చేయగలిగింది, తర్వాత ఏఐడిఎంకేని తొక్కేసింది. ఇలాగా బీజేపీ ఏంటంటే అదొక భస్మాసుర హస్తం లాగా, అది ఫ్రెండా శత్రువా అనేది దానికి సంబంధం లేదు. తనకి ఉపయోగం ఉంటుంది అనుకుంటే ఎవడి మీద హస్తం పెడుతుంది, తొక్కేస్తుంది అన్న ఇది తెచ్చుకున్నారు. దీన్ని ఇప్పుడు రీజనల్ పార్టీలు కూడా ఇదే పనిలోకి వెళ్ళిపోయినాయి. రీజనల్ పార్టీలు కూడా ఏంటంటే ప్రతిపక్షాలని బతికించి పోరాటం చేద్దామని కాకుండా ప్రతిపక్షాలని చంపేసి పోరాటం చేయాలన్న పద్ధతిలో అన్ని పొలిటికల్ పార్టీలు, ఏ పొలిటికల్ పార్టీకి కూడా తేడా లేదు. ఎసెన్స్లో కొంత ఎక్కువ తక్కువ చేయొచ్చు. ఇప్పుడు జగన్ విపరీతంగా కేసులు పెట్టి ఇవన్నీ చేశాడని విమర్శలు వచ్చాయి. అంతకిప్పుడు 10 రెట్లు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 10 రెట్లు జగన్ సంబంధించిన వాళ్ళని కేసులు పెట్టి చేస్తుంది. వీళ్ళల్లో కేసులు పెట్టడానికి వీళ్ళు అర్హులు కాదా? పోసానమూరుల మీద కేసు పెట్టడం తప్ప, బోరుగడ్డ అనిల్ మీద కేసు పెట్టడం తప్ప, వర రవీంద్ర మీద కేసు పెట్టడం తప్ప, నాని మీద వంశీ మీద కేసులు పెట్టడం తప్ప అనే ప్రశ్నలకి తప్పైతే కాదు. ఎందుకంటే వాళ్ళు విపరీతంగా వ్యక్తిగత దాడులు చేశారు, తప్పు కాదు. కానీ ఆ ప్రాసెస్ అనేది లీగల్గా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, డెమోక్రటిక్గా ఉండాలి. అవేవి చేస్తున్నట్టుగా లేదు. కావాలని అక్రమ సెక్షన్లు పెట్టడం, కోర్టులని కూడా పరిగణలోకి తీసుకోకుండా లాని బ్రేక్ చేయడం, తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్లాన్ చేయడం, ఎక్కడెక్కడ సంబంధం లేని వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం. రెండోది, హైకోర్టే చెప్పింది హెబియస్ కార్పస్లు మా జీవితంలో ఎప్పుడు ఇన్ని రాలేదని. హెబియస్ కార్పస్లు వస్తున్నాయంటేనే అక్రమ అరెస్టులు, అక్రమంగా కొట్టడం, ఇటువంటి కార్యక్రమాలు ఒకప్పుడు విప్లవకారుల మీద చేసేవి, పౌరహక్కుల సంఘాల నాయకుల మీద చేసే చర్యలు ఇవాళ ప్రతిపక్షాల మీద ఈ ప్రభుత్వం అనేది చేస్తుంది. ఈ నేపథ్యంలో 1 by 1 టార్గెట్లు వాళ్ళకి అనుకూలతను బట్టి డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు, ఇష్యూలను డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు, తమ మీద తీవ్రమైన వ్యతిరేకత రాకుండా ప్రజల్ని తప్పుదారి పక్కదారి పట్టించడానికి రివెంజ్ని కూడా దానికి అనుకూలంగా వాడుకుంటారు. రివెంజ్ కూడా ఒక్కసారిగా ఏమీ ఉండదు. రివెంజ్ అనేది కూడా ఏంటంటే రాజకీయ తమ ప్రయోజనాలు అనేవి చూసుకుంటారు. ఎప్పుడు ఎవరి మీద రివెంజ్ టైమింగ్ అంటారు, ఎవరి మీద రివెంజ్ తెచ్చుకోవాలి అనే ఒక టైమింగ్ వెరీ ఇంపార్టెంట్ రాజకీయాల్లో. అది వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మన జీవీ రెడ్డి ఇష్యూ వచ్చి తెలుగుదేశానికి తీవ్ర వ్యతిరేకత వితిన్ ద కేడర్లో, వితిన్ తెలుగుదేశం సపోర్టర్లలో, మేధావుల్లో తెలుగుదేశానికి వ్యతిరేకత రాగానే ఈయన్ని పోసాన్ని అరెస్ట్ చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వాళ్ళకి అందరికీ తెలిసిందే. కొడాలి నాని ఉన్నాడు, రోజా ఉంది, అంబటి రాంబాబు ఉన్నాడు, పేర్ని నాన్న ఉన్నాడు, ఇలాగా కొంతమంది వాళ్ళ లిస్టులో ఉన్నారు. ఈ లిస్టులో రోజా ఎందుకంటే ఆమె స్త్రీగా ఉండడం,
కింది స్థాయి నుంచి ఆమె పైకి రావడం, ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక రేంజ్కి వెళ్ళడం, దాని తర్వాత రాజకీయాల్లో కూడా ఆమె రేంజ్కి వెళ్ళి ఒక మినిస్టర్ కావడం. ఈ నేపథ్యంలో ఆమె ఉన్న బలము బలహీనత ఏంటంటే డైనమిక్గా ఉండడం, గట్టిగా మాట్లాడగలగడం, ప్రత్యర్థుల్ని స్ట్రాంగ్గా ఎదుర్కోగలడం, ఇవన్నీ ఆమె బలాలు. అవే బలహీనతలు కూడా మారాయి. అదేంటంటే ఒక లైన్ ఉంటుంది ఎప్పుడైనా. ఒక ప్రత్యర్థితో మాట్లాడేటప్పుడు కూడా మనం వాళ్ళని శత్రువులాగా పరిగణించాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంగా పరిగణించవచ్చు, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపచ్చు తప్ప వాళ్ళని వ్యక్తిగతంగా అవమానకరంగా మాట్లాడడం, ఫ్యామిలీల్ని దారుణంగా వీధుల్లోకి వీటి అవమానించడం, పరమ బూతు భాష మాట్లాడడం, ఇవన్నీ ఆమె కూడా చేసింది. అందుకని ఆమె మీద అతి దారుణమైన అటాక్స్ సత్యనారాయణ లాంటి వాళ్ళు చేసినప్పుడు, బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు, ఆమెకు సింపతి రాలేదు. ఇప్పుడు పోసానికి కూడా ఎందుకు సింపతి రాలేదు అంటే, ఇతను అప్పట్లో అంత దారుణంగా మాట్లాడాడు, పోసానిని సపోర్ట్ చేయడం అంటే ఆయనదంతా మాట్లాడింది సపోర్ట్ చేయడమే అన్నట్టు ఇండస్ట్రీ కానీ అందరూ కూడా మౌనంగా ఉండిపోవడానికి అదొక కారణం అయితే, రెండో కారణం ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే రేపొద్దున మనకు కూడా ఇబ్బందులేమో. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది సాఫ్ట్ టార్గెట్. మనం చూసాం రేవంత్ రెడ్డి ఎలా ఆడుకున్నాడో అల్లు అర్జున్ ఎపిసోడ్లో చూసాం. అందుకని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక భయం అనేది ఏర్పడిపోయిన వాతావరణం మనకు కనబడుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న కూడా చెప్పుకున్నాం, మనం రష్మికని ఎట్లా మన కర్ణాటక సమాజం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఆమెను వేధించడానికి ట్రై చేస్తుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఒక భయానకమైన వాతావరణం అయితే క్రియేట్ అయిపోయింది ప్రభుత్వాల పట్ల. సో ఆ నేపథ్యంలోనే ఈ రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి నోటిదోళ్ళని సపోర్ట్ చేయలేక, రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నోరు వెప్పితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో అని సైలెంట్గా ఉన్నారు. సో అందువల్ల ఇప్పుడు రోజా మీద పడ్డారు. రోజా మీద ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర మీద లో అక్రమాలు జరిగాయి. ఆడుదాం ఆంధ్ర అని ఒక ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉంది, పర్యాటక మరియు క్రీడలు ఉన్నప్పుడు పైన లాస్ట్లో ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రాం పెట్టారు. జిల్లాలో ఉండే కింది స్థాయి స్పోర్ట్స్ పీపుల్ని డెవలప్ చేయాలనే ప్రోగ్రాంతో పెట్టారు. దీనికి 119 కోట్లు ఖర్చు అయినాయని చెప్తున్నారు. ఇందులో అక్రమాలు జరిగాయి అనేది విమర్శలు వచ్చాయి. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో దీని మీద కొంతమంది మాట్లాడారు. దానికి క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇస్తూ 119 కోట్లు జస్ట్ 45 రోజుల్లో ఖర్చు పెట్టేశారు. ఈ 119 కోట్లు కాకుండా ఇంకొక 400 కోట్లు జిల్లా ఫండ్స్ కూడా మిస్యూజ్ అయినట్టుగా మా దృష్టికి వచ్చింది. మేము దీని మీద చర్య తీసుకుంటామని సభ్యులకి సమాధానం ఇచ్చారు. గౌతు శిరీష, భూమా అఖిలప్రియ దీని మీద స్ట్రాంగ్గా మాట్లాడారు. ఇంకొక దగ్గర మాట్లాడినట్టుగా ఇంకొకటి కూడా వైరల్ అవుతుంది. అదంతా దీంట్లో ఏమి అవినీతి జరగలేదు, 119 కోట్లు సక్రమం ఖర్చు పెట్టారని ప్రభుత్వమే చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఏదేమైనా ఇప్పుడు ఏసీబీని ఈమె మీదకి ఉపయోగించడానికి ట్రై చేస్తున్నారు. సో మొత్తం 400 స్కామ్ అని కొంత ఫిగర్ పెద్దగా ఉండడానికి అనుకూలంగా పెట్టారని విమర్శలు వస్తున్నాయి. సో 400 కోట్ల స్కామ్ రోజా మీద ఉంది. ఈ స్కామ్లో అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఒకటి. రెండోది, ఆల్రెడీ ఇవాళ కేసులు పెట్టడం పెద్ద విషయం కాదు. ఆమె ఇప్పుడు మాట్లాడిన పాత వీడియోల్లో నేను హర్ట్ అయ్యానని కడపలో ఒక అతను, లేకపోతే శ్రీకాకుళంలో ఒక అతను కేసులు పెట్టేయచ్చు. ఎలాగో చూసాం కదా, పోసానిది, వంశీది, వీళ్ళందరూ చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే వీళ్ళకి ఏమీ దొరకాల్సిన అవసరమే లేదు. ఒక వీడియో దొరికినా చాలు. అవి ఎలాగో ఉన్నాయి రోజా తిట్టినవి, వాటిని పెట్టుకొని కేసులు వరుసగా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఇది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు సిస్టమేటిక్గా మనం ముందు నుంచి కూడా చంద్రబాబు లీగల్ సిస్టమ్ని చంద్రబాబు అర్థం చేసుకున్నాడు. లీగలే కాదు, అన్ని రకాల వ్యవస్థల్ని చంద్రబాబు అర్థం చేసుకొని వాటిని కంట్రోల్లో పెట్టుకున్న తీరు చాలా గొప్పగా ఉంటుంది. అది ఇండియాలో నాకు తెలిసి ఇంకెవరు కూడా ఆ స్థాయిలో చేయలేదు రాజకీయ నాయకులు. ఆయన వ్యవస్థల్ని బాగా అర్థం చేసుకుని వ్యవస్థల్ని తన కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి, అంటే ఎక్కడ బెదిరించాలి, ఎక్కడ పొలపరచాలి, ఎట్లా పెట్టుకోవాలి, దీంట్లో కూడా షార్ట్ టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి, ఈ వ్యూహాలు చంద్రబాబుకి వండర్ఫుల్గా ఉన్నాయి. అవి ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఆయన కాపాడింది ఆ వ్యూహాలు అవే అన్నమాట. అది అందరికీ ఉండవు. అందుకని ఆయనకి ఇట్లా కులం కానీ, ఇట్లు వ్యవస్థల పట్టు కానీ, మీడియా కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, ఇవన్నీ ఆయన చాలా బలంగా నిర్మించుకున్నాడు. అందుకని ఆయనకి కులం కూడా, ఏ కులం కూడా, ఏ నాయకుడిని కూడా, ఒక కమ్మ సామాజిక వర్గం చంద్రబాబుని సపోర్ట్ చేస్తున్నట్టు, కాపాడుతున్నట్టు ఇంకే కులం ఏ నాయకుడిని కాపాడట్లే.
ఇప్పుడు రెడ్లందరూ రేవంత్ రెడ్డి వైపు లేరు, రెడ్లందరూ జగన్ వైపు లేరు, బెలములందరూ కేసీఆర్ వైపు ఉండరు. కానీ కమ్మ సెక్షన్ ప్రిడామినెంట్గా చంద్రబాబు వైపు ఉంటారు. దీనికి కారణం చంద్రబాబు కూడా వాళ్ళని అలా చూసుకోవడమే. సో ఇవన్నీ ఆయనకి లాంగ్ టర్మ్లో కలిసి వచ్చిన సపోర్ట్ సిస్టమ్స్ అన్నమాట. సో ఇందులో భాగంగా ఇవాళ ప్రత్యర్థుల్ని హింసించాలని డిసైడ్ అయిపోయారు. రోజాకి తప్పదు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఈ రోజా రేపు అనేది తెలియదు, ఖచ్చితంగా ఆమె జైలుకి అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.